శరణము యేసు రక్తము రక్షణ ప్రకారము అపవిత్రాత్మను గాడ్ ఇస్ ఎ గేమ్ చేంజర్. ఎప్పుడైతే నేను ఇంకా దేవుడితో ఏకాంతంగా సావాసం చేశాను, దేవుడు నాకు బలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నాకు ఒక లారీ గంజి తీసుకొచ్చి నా చేతిలో పెట్టి నాకు అక్కర్లా, ఒక వైన్ షాప్ నా పేరు మీద రాసేసి నాకు అక్కర్. ఎందుకంటే అందులో లేని సమాధానం ఇప్పుడు గంజి అయినా, మత్తు అయినా, మందు అయినా, డ్రగ్స్ అయినా, ఏదైతే మత్తుకు సంబంధించిందో మనిషికి తనకు ప్రశాంతత కావాలి దానికే తీసుకుంటాడు. అందులో లేని సమాధానం దేవుని సన్నిధిలో వాక్య ప్రకారంగా ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది కదా. ఇదే రుచి చూసాక మళ్ళీ దాని దగ్గరికి నేను ఎందుకు వెళ్తా? నేను కఠినమైన నిర్ణయం తీసుకున్నది ఒకటేనన్నా, నేను బ్రతికానంటే అది క్రీస్తు కొరకే, మరణించానంటే కూడా అది క్రీస్తు కొరకే. స్టీఫెన్ అనే వ్యక్తి, ఒకప్పుడు తెలియక పెట్టుకున్న ఆ స్టీఫెన్ అనే వ్యక్తి ఎక్కడితో మరణించాడు. ఇప్పటి నుంచి నేను దేవుని కొరకు పనిచేయాలి, దేవుని కొరకే జీవించాలి. ఇక్కడుండే సంతోషం ఎక్కడ దొరకలేదు కదా నాకు. ఇక్కడుండే పీస్, ఇక్కడుండే ఆనందం డబ్బులో దొరకదు ఎలాంటి ఆనందం, స్నేహితుల మధ్య దొరకదు ఎలాంటి ఆనందం. ఆ క్రీస్తు దొరికింది. రోజు నేను కోటీశ్వరుని కదా ఒక లెక్క చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకు కూడా దక్కని సంతోషం, సమాధానం నాకు దేవుడు ఇచ్చాడు. అందుకే క్యాన్సర్ కి దేవుడే ఆన్సర్ అంటాను. ఎందుకంటే నిర్ణయానికి ఎలా వచ్చానంటే బ్రతుకుతూ దేవుని కోసం బ్రతకాలి.